This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గణేష్ నిమజ్జనాలకు ముస్తాబైన ట్యాంక్ బండ్. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్ల ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, వసతి గృహాల తనిఖీలు. మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించి విద్యను అందిస్తామన్న సవితమ్మ. హైడ్రా చట్టబద్ధతపై త్వరలో ఆర్డినెన్స్ రానుంది. జీవో నెంబర్ 99 ద్వారా హైడ్రా ఏర్పాటైందన్న కమిషనర్ రంగనాథ్. నేడు పోలీస్ కస్టడీకి మాజీ ఎంపీ నందిగాం సురేష్. 2 రోజుల పాటు విచారించనున్న పోలీసులు. గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం కోసం భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా డ్రోన్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎటువంటి డ్రోన్లు ఎగురవేయొద్దని ఆదేశించారు. డ్రోన్లు ఎగురవేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం కోసం భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా డ్రోన్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎటువంటి డ్రోన్లు ఎగురవేయొద్దని ఆదేశించారు. డ్రోన్లు ఎగురవేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం కోసం భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గణేష్ నిమజ్జనం సందర్భంగా డ్రోన్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎటువంటి డ్రోన్లు ఎగురవేయొద్దని ఆదేశించారు. డ్రోన్లు ఎగురవేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సంపత్, ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్దనైతే నిమజ్జనానికి సంబంధించి చాలా వరకు ఏర్పాట్లు పూర్తయినప్పటికీ కొంతవరకు హుస్సేన్ సాగర్ ప్రాంతంలోని కొంత భాగం వరకు కూడా ఇంకా కొన్ని కంచెలను అయితే తీసివేయలేదు. సో ఆ కంచెలను తీసివేయాలంటూ కూడా ఇప్పటికే బీజేపీ నాయకులు కొంతమంది అక్కడ హల్చల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా రేపటితోటైతే నవరాత్రులు పూర్తి కానున్నాయి. పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలోనూ అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సాగర్ లో నిమజ్జనం చేసే విగ్రహాలు చాలా వరకు ఇక్కడికి వస్తూ ఉంటాయి. దాదాపుగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 1,00,000కు పైగా విగ్రహాలకు పర్మిషన్స్ ఇచ్చామంటూ కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది.
దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే చిన్న చిన్న విగ్రహాలు అంటే 5 రోజులు 7 రోజులు 9 రోజుల నిమజ్జనం చేసే విగ్రహాలన్నీ చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిమజ్జనానికి రెడీ అయిపోయాయి. అంతేకాకుండా ఇటు నెక్లెస్ రోడ్డు సమీపంలోనైతే ఓ చిన్న కొలను ఏర్పాటు చేసి అక్కడ 2 ట్రైన్లను ఏర్పాటు చేసి అక్కడ నుండి స్వామివారి నిమజ్జనం అయితే జరుపుతున్నారు. వచ్చిన కొన్ని విగ్రహాలను అయితే అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే అక్కడికి వచ్చే భక్తులకు కావచ్చు, అలాగే ఆ స్వామివారి ఊరేగింపులో వచ్చే భక్తులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పలువురు పోలీస్ అధికారులు మఫ్టీలో కూడా వచ్చే ఆకతాయిల ఆటలు కట్టించేందుకైతే కొంతమంది పోలీస్ అధికారులను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మెడికల్ కు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇక వాటర్ ఫెసిలిటీకి సంబంధించిన ఏర్పాట్లు, అంతేకాకుండా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నిమజ్జనం చూసేందుకు వచ్చే జనాలు ఎవరైతే ఉంటారో వారు ఎవరు కూడా తప్పిపోకుండా ఎక్కడికక్కడ కూడా టెంట్లు వేసి కొన్ని షెడ్లను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాదాపుగా 9,000 మంది పోలీసులు రేపు ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉన్నట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రేపటితో బడా గణేశుడి యొక్క నిమజ్జన కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. నవరాత్రులు అనేటివి పూర్తవబోతున్నాయి. దీనికి ఇంకా కూడా పూర్తి స్థాయిలో కంచెలు తీయకపోవడంతో కొంతమంది ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు త్వరలోనే తీసేస్తాము, ఇప్పుడే తీసేస్తే కనుక కొంతవరకు ఈ ట్రాఫిక్ జామ్లు అనేటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో పర్యాటక స్థలం కాబట్టి కొంత జనాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త చూసుకొని తీస్తామంటూ కూడా వారు అడిగిన ప్రశ్నలకు కొంత దాటవేసే సమాధానాలు చెప్తున్నప్పటికీ కూడా తొందరగా ఈ యొక్క పనిని పూర్తి చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే లిఖిత, ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఈ గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా డ్రోన్లపైన నిషేధం విధించినట్లు తెలుస్తుంది. అలాగే డ్రోన్లే కాకుండా ఎవరైతే నిమజ్జనానికి తీసుకొస్తారో ఆ తీసుకొచ్చేటువంటి వ్యక్తి వాహనం పైన ఎలాంటి డీజే సిస్టమ్స్ పెట్టకుండా, అలాగే బాటసార్లపైన రంగులు చల్లకుండా, అలాగే తదితర బాణసంచాలు పేర్చకుండాటువంటి అనేకమైనటువంటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది. దీనిపైన హైదరాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ ఎవరైతే గణేష్ నిమజ్జనం చేసేటువంటి భక్తులు కానీ ఎలా స్పందిస్తున్నారు? ప్రస్తుతానికైతే వారు చెప్పే విధానం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ బాణసంచా కాల్చినప్పుడు లేదా రంగులు చల్లినప్పుడు కొంతవరకు ఉత్సవ ఊరేగింపు హడావిడిలో ఉంటారు కాబట్టి కొంతవరకు ఎంజాయ్ చేసే మూడ్ లో ఉంటారు. అయితే ఈ బాణసంచా పేల్చినప్పుడు చాలా మంది జనం, చిన్నారులు పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఈ ఊరేగింపులో పాల్గొంటూ ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఒకవేళ ఆ బాణసంచా కాల్చినప్పుడు పేల్చినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క నిబంధనలన్నీ పెట్టామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఎవరైతే ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారో ఉత్సవ కమిటీ మాత్రం ఎలాంటి ఆంక్షలు అయితే అంటే ఎలాంటి అసంతృప్తి అయితే చూపించలేదు. కానీ ఈ డ్రోన్ల విషయానికి వచ్చేసరికి కొంతమంది ప్రైవేట్ గా ఈ డ్రోన్లు పర్మిషన్స్ తీసుకొని ఏవైతే షూట్ చేస్తున్నారో దానివల్ల కొంతవరకు మహిళలకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని తప్పుగా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఈ తప్పుగా ఉద్దేశాలు ఏవైతే అవన్నీ కంప్లీట్ గా క్లియర్ కట్ చేసేందుకైతే ప్రైవేట్ డ్రోన్స్ వేటికి కూడా పర్మిషన్ లేదు. ఒకవేళ పర్మిషన్స్ దాటి పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా డ్రోన్స్ ఎగరేస్తే తగిన శిక్ష కూడా పడే అవకాశం ఉందంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పోలీస్ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన డ్రోన్స్, అంతేకాకుండా సీసీ కెమెరాలు, కొన్ని ప్రభుత్వం నుండి వచ్చే లైట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడుకొని కొంతవరకు నిమజ్జనం ఏర్పాట్లు అనేవి చూసుకోవాలి కానీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ కూడా కొంతవరకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే లిఖిత, ఇప్పుడు భారీ ఎత్తున నిమజ్జనం అయితే జరగబోతుంది. ఎక్కువ లక్షలాది మంది ప్రజలు చూడడానికి, అలాగే నిమజ్జనం చేయడానికి వేల కొద్ది విగ్రహాలను కూడా తీసుకొస్తారు. ఇలాంటి సమయంలో అక్కడ ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు? అలాగే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, లేకపోతే వాటికి సంబంధించి మెడికల్ సిబ్బందిని ఎలా ఏర్పాటు చేశారు? దీనికి సంబంధించి పోలీస్ శాఖ వారు ఎలా స్పందిస్తున్నారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కూడా స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీటి కోసం సపరేట్ స్టాల్, అలాగే మహిళలు కానీ వృద్ధులు కానీ వారికి ఏదైనా ఇబ్బంది అంటే హెల్త్ పరంగా ఇబ్బంది వస్తే దానికి సంబంధించి కూడా మెడికల్
సపరేట్ గా లేడీస్ కి సంబంధించి కూడా కొంతమంది డాక్టర్స్ ని, అలాగే కొంతమంది సీనియర్ డాక్టర్స్ ని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక బందోబస్తుకు సంబంధించి అయితే దాదాపు 10,000 మందికి పైగా పోలీస్ అధికారులను ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. అడుగడుగున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనైతే మానిటర్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇంకా అంతేకాకుండా ఎవరైతే ఆకతాయిలు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలు ఉంటారో వారికి సంబంధించి కూడా పలువురు షీట్ టీమ్స్ అయితే మఫ్టీలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మఫ్టీలో షీట్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 285 మంది ఆకతాయిలను అయితే వీళ్ళు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఉత్సవం రోజు ఏదైతే ఈ యాత్ర జరగనుందో ఆ రోజు కూడా మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి మహిళల పట్ల అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా ఏర్పాట్లను చేస్తూ అడుగడుగున పోలీస్ అధికారులు కూడా ఈ భక్తులకు సహాయం చేస్తూ కొంతమంది వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అండ్ అంతేకాకుండా ఈ ఉత్సవం జరిగే సమయంలో రంగులు చల్లుకోకూడదు, ఎందుకంటే ఏవైనా గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ గొడవలు ఏమీ జరగకుండా కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించిన పరిస్థితి ఉంది. కాబట్టి కొంతవరకు ఈ యొక్క ఆంక్షలకు సంబంధించి ముందుగానే వారికి పిలిచి ఈ రోజు పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో దాంతోనైతే ఇప్పుడు ప్రస్తుతం ఉత్సవ కమిటీ మాత్రం దీనిపైన కొంతవరకు సానుకూలంగానే స్పందించిందని అయితే తెలుస్తుంది. ఓకే, రైట్. ఏదేమైనా గణేష్ నవరాత్రి సందర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ప్రాంతం మాత్రం చాలా సందడిగా నెలకొని ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం భద్రతాపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ఒక ట్యాంక్ లిఖిత. సిద్దిపేటలో పోలీస్ కన్వెన్షన్ హాల్లోని జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు సాలరీలో వ్యత్యాసం ఉంది కానీ సామర్థ్యంలో కాదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడడం తగదన్నారు. గతంలో కూడా తల్లిదండ్రులు అనుకుంటారు ఆర్థిక స్తోమత లేకపోతే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాని డబ్బు కూడా కొంత పెంచాం, నంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా కొంత పెంచాం. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో 25,000 మంది పిల్లలు చదువుకునే బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ స్కూల్స్ కు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. 10 నెలలు అయితే 10 పైసలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్కూల్స్ ఏం కావాలి? ఆ స్కూళ్ళలో టీచర్లకు జీతం ఎట్లు ఇవ్వాలి? ఆ ప్రైవేట్ స్కూల్స్ ముందే బాగా పోటీ. ఈ పోటీలో వాళ్ళు ఆ స్కూల్లో నిలబెట్టాలంటే ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది అని నేను అడుగుతా ఉన్నాను. ఉప ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అన్యాయం చేయడం తగునా? మీరే ఆర్థిక మంత్రి, మీరు నిధులు విడుదల చేయాలి కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు 10 నెలలుగా 10 పైసలు ఇవ్వకపోవడం అంటే ఈ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్ని కావాలనే చిన్న చూపు చూస్తుందా, లేదా ఎస్సీ ఎస్టీలను చిన్న చూపు చూస్తుందా? ఆ పిల్లలకు అన్నం పెట్టి హాస్టల్ అకామిడేషన్ ఇచ్చి ఆ పిల్లలకు చదువు చెప్పినటువంటి స్కూళ్ళు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా. మరి గతంలో 1 నెల అటు ఇటుగా వచ్చేది, కానీ ఇప్పుడు 10 నెలలైనా కూడా ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయక కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఆ స్కూళ్ళలో చదువు చెప్పే టీచర్లకు కూడా సగం జీతంతో అర్ధాకలతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. హైడ్రాకు చట్టబద్ధతను కల్పిస్తూ త్వరలో ఆర్డినెన్స్ రానుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కొంతమంది హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నారని, కానీ ఇది చట్టబద్ధమైనదేనని స్పష్టం చేశారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ మేరకు జీవో నెంబర్ 99 ద్వారా జూలై 19న హైడ్రా ఏర్పాటైందని వివరించారు. గ్రే హౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది అని రంగనాథ్ తెలిపారు. And also in various other social media also. I think then it's constituted by an executive oka GO ద్వారా వచ్చింది. This is GOMS number 99 అని చెప్పేసి 2024 July 19th రోజున this was GO was issued.
బట్ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వచ్చినది కూడా ఇట్స్ డెఫినెట్లీ దట్స్ ఆల్సో ఇన్ ఒక లీగల్ ఏజెన్సీగానే ఉంటుంది. టుడే సంబడి హెస్ ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్ వెదర్ హైడ్రా ఈజ్ లీగల్ ఆర్ నాట్ అనేది. సో ఇట్స్ ఏ లీగల్ ఎంటిటీ డెఫినెట్లీ బికాస్ లాట్ ఆఫ్ bodies were floated through executive resolution. Like for instance, Planning Commission, 1950 March lo that was constituted through an executive resolution. Cabinet Secretariat, Law Commission, mana state lo kuda chala bodies were constituted through oka government order or an executive order like ACB, Vigilance Enforcement, what not, idantha untundi. So that is legal issues apart. Shortly there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బీ డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా. ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ టేకెన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్. ఆర్డినెన్స్ తర్వాత న్యాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో విత్ ఇన్ 6 weeks ఇట్ హ్యాస్ టు బీ పాస్. సో ఇన్ని ఉన్నాయి. అండ్ ఇనండేటెడ్ ఐడెంటిటీ లో లయింగ్ ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ అరౌండ్ 343 ఏరియాస్ ఉన్నాయన్నమాట మొత్తం మనకి జిహెచ్ఎంసీ ఏరియాలో. సో మచ్ ఆఫ్ ఇనండేషన్ అండ్ సో మచ్ ఆఫ్ వాటర్ లాగింగ్ ఇవన్నీ ఉండి దీంతో లాట్ ఆఫ్ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ ద హోల్ సిటీ గోస్ ఫర్ ఎ టాస్. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలా రోజుల నుంచి కూడా చూస్తూ ఇష్యూస్ అన్నీ ఉంటే దీని నుంచి గవర్నమెంట్ హ్యాస్ నౌ కమ్ అవుట్ విత్ దిస్ క్రియేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ హైడ్రా, precisely to address the aspects of disaster management and also asset protection. Asset protection is we take care of assets like public assets, government assets like number 1 is the lakes, 2 is nalas and government lands, parks, and even in the layouts also we have a lot of public spaces, right, which are meant for public use, like probably some common facilities like buildings or లేకపోతే క్లబ్ హౌస్ వాట్ ఎవర్ సమ్ స్కూల్ కోసం ఇయర్ మార్క్ చేసిన ప్లేస్, రోడ్స్ ఉంటాయి అండ్ ఈవెన్ ట్రాఫిక్ రిలేటెడ్ ఎంక్రోచ్మెంట్స్ ఆల్సో. దీస్ ఆర్. ఖమ్మం జిల్లాలో సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పువ్వాడ 86వ పుట్టినరోజు సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం లిమ్ సెంటర్లో పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లను పంపిణీ చేశారు. పువ్వాడ నాగేశ్వరరావు 60 సంవత్సరాల పాటు నిబద్ధతతో రాజకీయాలు చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వారి యొక్క దైనందిన జీవితాన్ని కొంత పేరుగా సాగించడంలో ఈ ఆర్గనైజేషన్ సెంటర్ ద్వారా మీరు తీసుకునే ఈ లింక్స్ అనేవి మీకు సహాయం ఉపయోగపడతాయి. మరి యాక్సిడెంట్లు కానీ ప్రమాదవశాలు కానీ లేదా ఇతరత్ర కానీ ఒక్కొక్కసారి ఆరోగ్య రీత్యా కానీ మరి కాలు తొలగించుకోవడం కానీ ఇతరత్ర ఆపదలు కాలు కోల్పోయిన వాళ్ళు కానీ ఆర్గనైజేషన్ ద్వారా మరింత సేవలు అందించాలని నిర్వాహకులందరూ కూడా నేను సహాయ సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ నాన్నగారి 86 సంవత్సరాలు నిర్మించిన సందర్భంగా వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ముందు 100 ఏళ్ళు జీవితం ప్రసాదించాలని మా నాన్నగారికి అమ్మగారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరీ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ఇప్పుడు కూడా నిర్వహించిన రోడ్డులో క్రమం నిర్వాహకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలోని జ్యోతిబా పాఠశాలను మంత్రి సవితమ్మ తనిఖీ చేశారు. మౌలిక వసతుల సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు వసతి గృహాలు తనిఖీ చేస్తున్నామని, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించి విద్యను అందిస్తామని మంత్రి సవితమ్మ తెలిపారు.
ముఖ్యంగా బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఇది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారి మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ కూడా శాంక్షన్ అయింది. అప్పట్లోనే 7 ఎకరాల స్థలం కూడా కేటాయించాం. ప్రభుత్వం మారడంతో ఇంకా ఎక్కడ చూసినా మీకు అందరికీ తెలిసిన విషయాలే. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో అన్ని రంగాలు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్ని రంగాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అసలు ఈ గురుకులాలే కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత మన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతే బీసీలు గుర్తించింది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే బీసీ కులాలు పిల్లలు కూడా, బీసీలు కూడా చదువుకోవాలి, ఎస్సీలు చదువుకోవాలి, ఎస్టీలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆనాటిలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్, ఒక పక్క ఎస్టీ వెల్ఫేర్, బీసీ అన్ని స్కూల్స్ నిర్మాణం జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆ తర్వాత అదే స్ఫూర్తితో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పటికి కూడా లేదు, మనము పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళు కూడా ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు 14-19లో అనేక స్కూల్స్ కూడా శాంక్షన్ చేయడం, ఆ తర్వాత భవనాలు కూడా నిర్మాణం చేయడం. ఈ ఎంజేపీ స్కూల్స్కి ఒక్కొక్క స్కూల్కి కూడా సుమారుగా 40 నుంచి 45 కోట్ల రూపాయలు కూడా అప్పట్లోనే మనం శాంక్షన్ చేసాం. కొన్ని చోట్ల ఆల్రెడీ నిర్మాణం కూడా అయిపోయినాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మడక్సిరాలో కావచ్చు, మడక్సిరాలో 45 కోట్లతో మనం నిర్మాణం కూడా పూర్తి చేసాం. 90% మన 2019లోనే పూర్తి అయిపోయింది. మరి ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పి జనాలు మోసపోయి ఓటేసినందుకు ఈరోజు అన్ని వర్గాలు ఇలాగ ఉన్నాయి. ఎంజేపీ స్కూల్స్లో 90% తెలుగుదేశం ప్రభుత్వంలో అయిపోయిండే. ఇంకా 10% ఊరికే ఆయన రంగుల రెడ్డే కదా, రంగులు మార్చుకొని అన్నా పిల్లలకు అంకితం చేసినట్టే. నిజంగా ఈరోజు వేలాది మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కట్టాం. తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేట్ ధీటుగా అలాంటి అకామిడేషన్స్తో విస్తీర్ణమైన. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో 8 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సెబ్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం గంజాయికి హబ్గా మారిందని మండిపడ్డారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి, గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కలిసి తీసుకున్న నిర్ణయం ఎస్ఈబిని రద్దుపరిచి ఎక్సైజ్ శాఖని పునరేకీకరణ చేయడం జరిగింది. ఆ జీవోలు వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా శాఖ మంత్రులకు మేము వృధాభక్తిన పాలాభిషేకం చేసుకోవాలని చెప్పేసి, క్షీరాభిషేకం చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా నిర్ణయించుకున్నాము, డిపార్ట్మెంట్ అంతాను. దానికి అనుగుణంగానే భీమవరంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిబ్బంది, భీమవరం డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా శాఖ మంత్రుల వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు 2020 సంవత్సరం మే 10వ తేదీన జీవో నంబర్ 41, అది మాకు ఒక చీకటి జీవో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్ల ఒక చీకటి జీవో. కనీసం సిబ్బందితోటి కానీ ప్రజలతోటి కానీ ఎవరితోనూ చర్చించకుండా అప్పటి ప్రభుత్వం ఏకపక్షంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని నిట్టనీళ్ళ చీల్చింది. 70% సిబ్బందిని ఎస్ఈబిలోకి పంపించింది. అది కూడా శాండ్, తర్వాత
రెడ్ శాండల్వుడ్, ఎర్రచందనం, గ్యాంబ్లింగు, తర్వాత ఎక్సైజు, ఇన్ని నిబంధనలు అన్ని చట్టాలను వీళ్ళు చూడటం కోసమని ఎస్ఈబిని ఏర్పాటు చేశారు. కానీ వాటిలో ఏది కూడా రిజిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇవి కూడా మాకు ఇవ్వలేదు. శాండ్ సంబంధించి కానీ ఫారెస్ట్ సంబంధించిన ఎటువంటివి కూడా మాకు పవర్స్, రిజిస్ట్రేషన్ పవర్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళు అనుకున్నటువంటి ఏ విధంగా అయితే సభను ఏర్పాటు చేసి వాళ్ళ లక్ష్యాలని సాధించుకున్నారో డిపార్ట్మెంట్ని అయితే నలిపేశారు. అదేవిధంగా దానివల్ల ఏమైందంటే ప్రభుత్వ రెవెన్యూ పడిపోయింది. చుట్టుపక్కల నుంచి ఇబ్బడి ముబ్బడిగా నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ అనేది వచ్చింది. అలాగే చాలా ఏరియాల్లో నాటు సారాయి కూడా విజృంభించింది. రేట్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయో 255 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలకి అమ్మారు. దానివల్ల ఏమైందంటే యువత అంతా కూడాను గతంలో 100 రూపాయలకి బీర్ బాటిల్ దొరికేది, దాన్ని ఒకేసారి 200-250 రూపాయలు చేయడం వల్ల వాళ్ళు మత్తు పదార్థాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వైపుకు వెళ్ళడం జరిగింది. యువత నిర్వీర్యం అయిపోతుంది. మేడ్చల్ జిల్లా బాలాజీ హిల్స్లోని గజానన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దినేష్ ముదిరాజ్ ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, తీన్మార్ మల్లన్న, బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దినేష్ ముదిరాజ్ నిర్వహిస్తున్న నిమజ్జన ర్యాలీని సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా చేశారని బండ ప్రకాష్ అన్నారు. దినేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో అతి వైభవంగా గణపతి ఉత్సవాలని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు చివరి రోజు. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున మరి ప్రదర్శన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. చాలా గొప్పగా అనేక మంది కళాకారులతో, కళారూపాలతో చాలా గొప్పగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నందుకు కూడా మనం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా, సరే ఒక రకంగా చెప్పాలంటే బోడుప్పల్ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరు నిర్వహించి ఉండరు. అంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు కూడా సోదరుని మనోజ్ ముదిరాజ్ని, వారి కుటుంబ సభ్యులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి మంచిగా దీనివల్ల సమాజానికి మేలు జరగాలని, తెలంగాణ ప్రాంత ప్రజలకందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వారు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల వారి కుటుంబం కూడా మంచి ఆశీర్వాదాలు లభించాలని, వారి కుటుంబానికి భవిష్యత్తులో కూడా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దినేష్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో అతి వైభవంగా క్యాన్సర్తో పోరాడుతున్న తన అభిమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. నువ్వు నవ్వితే బాగున్నావంటూ మాటలు కలిపిన ఎన్టీఆర్ అభిమానితో ఆప్యాయంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కౌశిక్ అనే యువకుడు కొంతకాలంగా బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. క్యాన్సర్ చివరి స్టేజ్లో ఉన్న అతడు తనను దేవర సినిమా చూసేంత వరకు బతికించాలని డాక్టర్లను, తల్లిదండ్రులను వేడుకున్నాడు. తల్లిదండ్రులు ఇటీవల మాట్లాడిన వీడియో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తన అభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. నువ్వు ధైర్యంగా కోలుకొని బయటకు రావాలి, దేవర మూవీ చూడాలని చెప్పారు. సో మచ్ అన్న, నేను చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. బాగుండన్నా, నాకు ధైర్యంగా ఉందన్న, ఏం ప్రాబ్లం లేదు. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వచ్చాను. మీరు నవ్వుతూ ఉంటే కొన్నంత బలం వస్తుంది. మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇల్లు మా అమ్మ. నేను చెప్తున్నా
అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే మేమందరూ కూడా ప్రార్థిస్తాం. ఇద్దరు యువకులతో యువతి సాగించిన ప్రేమాయణం చివరకు కత్తిపోట్లకు దారితీసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. నగరంలోని పీజీఆర్ సినిమా థియేటర్కు లోకేష్, కావ్య కలిసి వెళ్లారు. అయితే వీరు సినిమా చూస్తుండగానే వెనుక సీట్లో ఉన్న కార్తీక్ అనే యువకుడు లోకేష్తో గొడవకు దిగి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటన వెనుక ప్రేమాయణం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాట్లాడచ్చు, డాక్టర్ చెప్పింది చేయాలంతే. కదా అమ్మాయి నాతో పాటు సినిమా వచ్చిందా? అమ్మాయి అమ్మాయి దేవుడు మీ దేవుడు ఎక్కడ ఏ ఊరు? ఇద్దరు. నీ పేరు? ఆ అమ్మాయికి నీకు ఎట్లా రిలేషన్? ఇక్కడ ఏ కాలేజ్? నీ సీనియరా జూనియర్? అమ్మ జూనియర్ నాతో పాటు. ఓకే. నీ పేరు? ఏజ్ ఎంత? ఖమ్మం జిల్లాలో శ్రీ గణేష్ పద్మశాలి ఉత్సవ కమిటీ 19వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగేందర్ ప్రారంభించారు. నగరంలో వరదలు రాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. పద్మశాలి ఉత్సవం కమిటీ 19వ వార్షికోత్సవం మేము ఇక్కడ సుమారుగా 19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కరోనా అప్పుడు చేయలేదు, అంటే 20 సంవత్సరాల నుంచి కూడా గణేష్ యొక్క పద్మశాలి సంఘం తరపు నుంచి ఉత్సవాలు నవరాత్రులు చేయడం జరుగుతుంది. నవరాత్రుల్లో కుంకుమ పూజ కార్యక్రమం, సరస్వతి పూజ కార్యక్రమం పిల్లగాళ్ళకి, అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమం, లాస్ట్ రోజు ఊరేగింపు కూడా బ్రహ్మాండంగా భారీ ఎత్తున మేళ తాళాలతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం అనేది చేస్తున్నాం. ఇక్కడ ఫండ్ కూడా మా పద్మశాలి కమిటీ నుంచి, మా పెద్దల నుంచి, కుల పెద్దల నుంచి స్వీకరించి వారు ఇచ్చిన ఫండ్తో ఈ యొక్క కార్యక్రమం అనేది విజయవంతంగా చేస్తున్నాం. మనకి ఇక్కడ ముఖ్యంగా యూత్ కమిటీ ఉన్నారు, మన అందరికీ పెద్దగా గురువుగా గుడ్ల ఈరభద్రం గారు ఉన్నారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు వారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత యూత్ కూరపాటి సతీష్ అయితే, అమృతం మల్లికార్జును, చిలుకోటి శ్రీనివాసు, ఇక్కడ మిగతా వీళ్ళ భాస్కర్ అన్న, వీళ్ళందరూ కూడా ఇక్కడ కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి మహిళలందరికీ కూడా ఉత్సవ కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పద్మశాలి సంఘం మన కమర్తం మురళి గారు రాష్ట్ర అధ్యక్షులు, వారు ఇప్పుడు అన్నదాన కార్యక్రమానికి యుగంధర్ గారితో గెస్టులుగా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పద్మశాలి కళ్యాణ మండపం నందు గత 19 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 20వ సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న పద్మశాలి యువజన సంఘం మరియు నగర జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. రేపు నిమజ్జనానికి కూడా భారీ ఏర్పాట్లు చేసి ఇక్కడ నుంచి శోభాయాత్ర. మున్నేరు వరద ఉధృతికి నిరాశ్రయ ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కుటుంబాల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం సంతృప్తికరంగా ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కంబంపాటి నారాయణరావు, డాక్టర్ కె జగదీష్ బాబులు అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం IMA హాల్లో 30 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అందరి సమస్యలను, కష్టసుఖాలను ప్రభుత్వాలకు, ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్టులు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం సంతృప్తికరంగా ఉందన్నారు. వరద ఉధృతికి నిరాశ్రయులైన ప్రజలకు కూడా IMA ఆధ్వర్యంలో కస్నా తండా, బొక్కలగడ్డ, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ వంతుగా సహాయం అందించామన్నారు. తరఫున మన మీడియా మిత్రులకు మా తోచిన చిన్న సహాయం చేయడం జరిగింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మనకి వార్తలు చేరవేస్తూ వరదల నుంచి సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ నుంచి మనల్ని కాపాడిన దాంట్లో ప్లస్ తర్వాత బాధితుల యొక్క బాధలు సహాయం అంటే ఒకళ్ళు చేసే సహాయం కనపడితే ఇంకొకరికి కొద్దిగా ఉత్సాహం వచ్చి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. సో అవన్నీ కవర్ చేశారు. IMI వాళ్ళు 8వ రోజు అండి వరుసగా చేయటం. అంతకుముందు కూడా చాలా చేసాము. ఇది మాత్రం ఫస్ట్ టైం ఇట్లా లైన్లో 8 to 9 days కంటిన్యూగా చేస్తున్నాము. ఇంకా మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తాము. సో మాకు తోచినంత సహాయం వివిధ వర్గాల వారికి ఫస్ట్ రోజుని ట్రైన్లో మొదలుపెట్టి ఆగిపోయిన ట్రైన్స్లో ప్యాసింజర్స్ బిస్కెట్ల నుంచి బ్లాంకెట్స్ మెడిసిన్స్ ఇచ్చాము. కమిషనర్ గారికి కొన్ని ఆయింట్మెంట్స్ ఇచ్చాము, బ్లాంకెట్స్ ఇచ్చాము. ఎవరు వెళ్ళని తండాలు వాలియా తండా కస్నా తండాకి వెళ్ళి ఇచ్చొచ్చాము. ఇక్కడ అట్లాగే పెద్దమ్మగూడి ఏరియాలో దంసలాపురంలో కరుణగిరిలో ఫుడ్ పంచాము. అట్లా బ్లాంకెట్స్ ఇచ్చాము. రకరకాలుగా మాకు తోచినంత సహాయం చేసాము. అట్లాగే మాకు ఎందుకో కానీ డాక్టర్లు అంటే ఒక సమాజంలో కొద్దిగా వ్యతిరేక భావన ఏర్పడింది. అట్లాంటిది కూడా కొంత పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా మేము మామూలు మానవత్వం ప్లస్ అట్లాంటివి కూడా కొంత డాక్టర్లు అంటే ఎప్పుడు మీతోనే ఉంటారనే భావన కల్పించాలనే ఉద్దేశంతో కూడా ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఇళ్ళమ్మటి వెళ్ళి ఇవ్వటం జరిగింది. ఈ వరద ఖమ్మం రావటం, ఖమ్మంలో చాలామంది తీవ్రమైన ఇబ్బందులకు గురవటం, ఇలాంటి వాళ్ళని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మీరు పాత్రికేయ మిత్రులందరూ కూడా వాళ్ళందరినీ వాళ్ళ బాధల్ని బయటకు తీసి ఒక ప్రపంచానికి చూపించడం జరిగింది. చాలా కష్టపడ్డారు. కష్టపడ్డ మిమ్మల్ని మేము ఆదుకోవటం, IMA ఆదుకోవటం అన్నది చాలా సంతృప్తినిచ్చింది ఈరోజు. సో ఇలాగే మీరందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏదైతే ప్రజల పక్షాన ఉండి వాళ్ళ బాధలు ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి తెలియజేస్తూ ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీకు సాయం చేసినందుకు మా IMA. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ టాప్ కమాండర్ మడివి హిడ్మా గ్రామంలో పోలీసులు గత కొన్ని నెలల క్రితం అటాక్ ప్రూఫ్ క్యాంప్ నిర్మించారు. ఆ క్యాంప్పై మొట్టమొదటిసారిగా అర్ధరాత్రి మావోయిస్టులు బారెల్ గ్రెనేడ్, BGL లాంచర్లతో దాడులకు తెగబడ్డారు. మావోయిస్టు దాడిలో జవాన్లు కూడా ఎదురు దాడిగా కాల్పులు జరిపారు. ఇరువైపులా భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా నందివాడలోని వరద ముంపు గ్రామాల్లో HCL సంస్థ సమకూర్చిన నిత్యావసర సరుకుల కిట్లను MP వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. అనంతరం బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడారు. ప్రజల నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, నష్టపోయిన బాధిత కుటుంబాలను NDA ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని MP బాలశౌరి తెలిపారు. వచ్చే దారిలో కూడా నీళ్ళు కనపడతా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఇళ్ళు అయితే బయటపడినాయి చాలా వరకు. సో అందరూ ఇళ్ళకి గమ్యస్థానాలు చేరుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా రోజుల నుంచి వాళ్ళకి పనులు లేక అసలు ఏం చేయాలో తెలియని ఆగమ్య గోచర పరిస్థితి. ఇన్ని రోజులు మేము క్యాంపులు పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. కానీ ఇంటికి వెళ్ళిన వెంటనే కూడా వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటారు. కాబట్టి రకరకాలుగా కిట్స్ అరేంజ్ చేయటం జరుగుతుంది. ఇవి ఈరోజు ఒద్దుల మెరక, చేదుర్తిపాడు 2 గ్రామాల్లో MP గారి సౌజన్యంతో HPCL వారు ఆల్మోస్ట్ 3,000 ఖరీదు చేసే కిట్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ రెండు గ్రామాల మొత్తానికి చాలా చక్కగా సెటప్ అయి ఉంది. మొత్తం అంతా బట్టలు, శారీస్, టీషర్ట్స్, లుంగీలు ఇలాంటివే కాకుండా పామాయిల్, నిత్యావసరం కావాల్సిన చూస్తే కనుక ప్లేట్లు, టంక్ లైనర్తో సహా ఎవరు చేశారో కానీ చాలా చక్కగా వెంటనే వాళ్ళ జీవితం స్టార్ట్ చేయడానికి సరిపడా ఐటమ్స్ అన్నింటినీ ఇక్కడ పెడతాం జరిగింది. వారందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు MP గారికి ఇక్కడికి వచ్చి ఆయన బిజీలో కూడా ఒకసారి సందర్శించారు. రెండోసారి కిట్స్ పంపిణీ కూడా ఆయన వచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఈ ఒద్దుల మెరక అనేటువంటి గ్రామం నందివాడ మండలంలో పూర్తిగా దెబ్బతినింది. మొన్న పడవలో వచ్చి ఈ గ్రామాన్ని కూడా మేము చూసాం. సో దీనికి సంబంధించి
గ్రామాల్లో చాలామంది సర్వస్వం కోల్పోయినటువంటి సందర్భం కూడా మనం చూసాం. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి హెచ్పిసిఎల్ వాళ్ళని కోరినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఒక మంచి కిట్ ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. పామాయిలు, కందిపప్పు, అలాగనే వాళ్ళకి దుప్పట్లు అన్నీ కావాల్సినటువంటి ఇంట్లో కావాల్సినటువంటి సామాన్ అన్నిటి కూడా దాదాపు 3,000-3,500 రూపాయలు వర్త్ అయ్యేటువంటి ఒక కిట్ని హెచ్పిసిఎల్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ గ్రామం తరపున నేను, ఎమ్మెల్యే గారు, అలాగే మన వెంకటేశ్వరరావు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, సో మీ అందరం కూడా హెచ్పిసిఎల్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఫ్లడ్ రిలీఫ్ విక్టిమ్స్ కోసం మేము మా ఎంపీ బాలశౌర్య గారు అలాగే ఎమ్మెల్యే రాము గారు వాళ్ళ సాయంతో మేము ఈ కిట్స్ అరేంజ్ చేయగలిగాము. వీటిలో బేసిక్ నెసెసిటీస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మేము ఒక 500 కిట్లు దాకా అరేంజ్ చేసామన్నమాట ఈ ఫ్లడ్ రిలీఫ్ విక్టిమ్స్ కోసం. ఈ ఫ్లడ్ రిలీఫ్ ఇస్తూ ఉంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు మధ్యాహ్నం వరకు పూర్తి చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగర వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఇక్కడ ఏర్పాట్లు గిన ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది. మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉత్సవ సమితి నిర్వాహకులను పిలిచినాము. రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము. ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుళ్ళు కడతాం. ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం. కాబట్టి వాళ్ళ అల్టిమేటం ఇస్తా ఉన్నాం. మధ్యాహ్నం లోపల ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే. మీకు చేత కాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిరు, ఎందుకు చేస్తామని చెప్పిండ్రు, ప్రజలు చేసుకోవడానికి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.